వెలనాటి పృథ్వీశ్వరుని పిఠాపురం శాసనంలో ప్రస్తావించిన సరస్సు ఏది? కొల్లేరు. రాయచూరు అంతర్వేది ఏ నదుల సంగమంతో ఏర్పడింది? కృష్ణ మరియు తుంగభద్ర నదుల సంగమంతో రాయచూరు అంతర్వేది ఏర్పడింది. ఆంధ్రలో తామ్రశిల యుగ సాక్ష్యము ఏది? పాతపాడు. కర్నూలు దగ్గరలో ఉంటుంది పాతపాడు. మేకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు బళ్ళారికి చెందినవారని చెప్పినది విఎస్ సుక్తాంకర్. గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుప అనే ప్రదేశపు రాజధాని ఏది? మహిష్మతి. చండ శాతకర్ణి యొక్క శాసనం ఏది? కొడవలి శాసనం. శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడిన ఇక్ష్వాక రాజు వీర పురుషదత్తుడు. రుద్ర పురుషదత్తుడు వేయించిన శాసనం ఏది? గురజాల శాసనం. యోగసార ఎవరి రచన? నాగార్జునుడు యోగసారను రచించాడు. విప్పర్ల శాసనాన్ని విడుదల చేసిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? జయసింహ వల్లభుడు. త్రిపుర మర్త్య మహేశ్వర బిరుదు ఏ రాజుకు కలదు? గుణగ విజయాదిత్యుడు.